चरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। जरचला मजलिस बल्दिया के कंट्रैक्ट व आउटसोर्सिंग मुलाजिमीन का जरचला ZPHS बादेपल्ली में एक इजलास मुनक़िद हुआ, जिसमें मेहमान खुसूसी के तौर पर यूनियन के रियासती सदर बीरा अंजनेल्लू ने शिरकत की। उन्होंने मुकामी मीडिया नुमाइंदों से मुखातिब होते हुए कहा कि आउटसोर्सिंग मुलाजिमीन को परमानेंट किया जाए और हर माह कम अज़ कम 26,000 रुपये मुआवजा दिया जाए। बीजेपी हुकूमत गुज़िश्ता 10 सालों से इन मजलिस बल्दिया के मुलाजिमीन के मसाइल को हल करने में नाकाम हो चुकी है और मज़दूरों के साथ नाइंसाफ़ी की जा रही है। हमारा मसाइल जल्द अज जल्द हल ना करने की सूरत में 26 जून को कलेक्ट्रेट के सामने बड़े पैमाने पर एहतजाजी धरना मुनज़्ज़म किया जाएगा। इस मौके पर ज़िला मजलिस बल्दिया यूनियन के सदर ए वेंकटेश, कृष्णा, महेश, सत्या, विजय कुमार के अलावा दिगर मौजूद थे। బిల్డింగ్ వర్కర్స్ ఉన్నారు మీ ఊళ్ళోనే. బిల్డింగ్ వర్కర్స్ అంటే తెలుసు కదా, భవన నిర్మాణ కార్మికులు. ఈయన LIC ఆఫీస్ ఉంది, అందులో మన యూనియన్ ఉంది. అటు పక్కకు పోతే బ్యాంక్ ఉంది, అందులో మన యూనియన్ ఉంది. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పోస్ట్ ఆఫీస్ ఉంది, అందులో మన యూనియన్ ఉంది. ఎక్కడ కూడా CITU లేని ప్రదేశం అంటూ లేదు. దేశం మొత్తంలో కూడా CITU ఉన్నారు, మన ప్రతి చోట ఉన్నారు. దేశవ్యాప్తంగా మీరు ఏడుకోయినా మిగతా రాజకీయ పార్టీలకు కొన్ని రాష్ట్రాలు నరేంద్ర మోడీకి పోటీగా తిరిగి వచ్చినావా అని అడుగుతున్నాం మేము. అంటే ఆయన కూడా ఎన్నికల్లో బాగా తిరిగాడు కదా. మీకు ఈయన కూడా ఈ మధుర, కాశీ, ఇంకా ఎక్కడెక్కడ ఆయన నాకు తెలియని పేర్లు కూడా చెప్పాడు. అన్ని ప్రదేశాలను తిరిగి వచ్చిన అంతటా CITU ఉంది. దేశం మొత్తంలో CITU ఎందుకుంది చెప్పండి, ఎవరైనా ఎందుకుంటుంది? మన సంఘం దేశం మొత్తం ఎందుకుండొచ్చు? మాట్లాడతారు ఎవరైనా? రెక్కల కష్టాన్ని తిరిగి కార్మికులకి ఇప్పించే సంఘం. దేశవ్యాప్తంగా మన సంఘం పనిచేస్తున్నది ఎందుకు అంటే కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి పనిచేస్తున్న సంఘం మన CITU. ఈరోజు మీరు అందరూ ఎన్ని గంటలు పనిచేస్తారు? పొద్దున్న లేస్తారు, పనిచేస్తూనే ఉంటారు, 8 గంటలు పనిచేస్తారు. ఈ 8 గంటల పనిదినం భారతదేశంలో అమలవుతుంది ఇంకా అంటే CITU చేస్తున్న పోరాటం ఒకటే కారణం. CITU కనుక లేకపోతే ఈ దేశంలో పొద్దుగాల ఉద్యోగానికి వెళ్తే మళ్ళీ రాత్రికే ఇంటికి రావాల్సిన పరిస్థితి. వెనకటికి ఎప్పుడో 200 ఏళ్ల కింద ఉండేది ఈ స్థితి. చీకటి తెల్లారక ముందే పనికోవాలా. ఏ పనైనా అంతే, మీరు రోడ్లు ఊడడానికి పోయినా అంతే, గనిలో పనిచేయడానికి పోయినా అంతే, కంపెనీలో పనిచేయడానికి పోయినా అంతే, ఎక్కడ పోయినా కానీ కూడా సూర్యుడు ఉదయించక ముందు పోవాలి, సూర్యుడు అస్తమించినాకనే ఇంటికి రావాలి. కానీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కొట్లాడి 8 గంటల పనిదినం రావాలని పోరాటం చేశారు. అందులో భాగంగానే మొన్న మనం మేడే కూడా జరుపుకున్నాం. ఈరోజు కూడా భారతదేశంలో 8 గంటల పనిదినం అమలు అయితే మీకు ఇప్పుడు ఎంత వస్తుంది? 16,000 మీకమ్మా. అంటే జీతాల్లో ఏమో ఎక్కువ తక్కువ లేవు కదా. మళ్ళీ ఈ బస్సులో ఉన్నట్టు దీంట్లో కూడా ఏమైనా ఎక్కువ తక్కువ లేవని కలుపుతుంది. అందరికి జీతం మాత్రం అందరూ ఒకటే. బస్సులో వీళ్ళకి ఫ్రీ అయినా మీకు పైసలు అయితే జీతం కాడ మాత్రం అందరూ ఒకటే. మరి 16,000 నుంచి 26,000కి ఎందుకు పెంచమంటున్నాం? 26,000 ఎందుకు అడుగుతున్నాం? 30,000 అడగొచ్చు కదా. రోజుకు 1,000 రూపాయలు చొప్పున 30,000 ఎందుకు అడిగితే ఇంకా ఎవరన్నా దొబ్బితే తప్ప ఆయన ముందర గదిలో లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన నేను ఇంకోసారి ప్రైమ్ మినిస్టర్ అయితే అంటున్నాడు. భారతదేశం చాలా పెద్ద దేశం. ఈ కొనకెలా కొన జరిగితే ఆయన మధ్యలో నిద్రపోవాల్సి వస్తుంది. అంత పెద్ద దేశానికి నేను 3వ ముఖ్యమంత్రి అయితే 75 ఏళ్లలో ఉన్నవాడు ఆశపడుతున్నాడు. మరి మనం ₹1,00,000 జీతం ఎందుకు అడగకూడదు? పెంచమని అడగకూడదు ఆ జీతం. కానీ మనం అన్యాయంగా ఏది అడగం. న్యాయంగా మనకు రావాల్సిందే అడుగుతాం. ఒక కుటుంబం గడవాలంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే 26,000 జీతం ఇవ్వాలి. ఇది ఎవరో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మనం కోరుకున్నది కాదు. ఎప్పుడో 40 ఏళ్ల కిందనే ఒక గవర్నమెంట్ కమిటీని వేసింది. ఆ కమిటీ ఏం చెప్పిందంటే పిల్లలకు చదువుల కోసము ఇంత ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాలా? స్కూల్ ఫీజులు కట్టాలి, పిల్లలకు స్కూల్ బ్యాగ్ కొనియాలి, ఆ బ్యాగ్లో పెట్టుకుని ఎన్ని పుస్తకాలు కొనియాలి, వాళ్ళకి యూనిఫామ్ కొనియాలి, పెన్నులు కావాలి, పేపర్లు కావాలి, పుస్తకాలు కావాలి, నోట్బుక్లు కావాలి. వీటన్నిటికీ పైసలు అవుతాయి కదా. దాని ప్రకారం నష్టం. మీకు 26,000 జీతం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు 16,000 అయితే వస్తుంది కదా.
అందరు కట్టలు కట్టేసి ఆయన తీసుకుపోయి ఏమన్నా పాతి పెడుతున్నారా? మీరు అందరూ ఏం చేస్తున్నారు? అలా ఖర్చు పెడుతున్నారు. మనకు వచ్చే పైసలు ఎప్పుడు దాచిపెట్టడానికి పైసలు మనకు రావు. వస్తే దాచిపెడతామేమో, అది వేరే సంగతి. కానీ వచ్చి నిజంగా అన్ని పైసలు దాచిపెట్టడానికి పైసలు మనకు రావు కాబట్టి అవి ఖర్చు అయిపోతున్నాయి. 26,000 వస్తే కూడా రావు. మీలో మీరు 26,000 కాదు, ఈ రోజుల్లో ఇంకా పైసలు ఎక్కువ వచ్చినా కానీ కూడా మీలో అంటే మీరు అందరూ దుబారా చేస్తారని, రోజు కోళ్ళను చంపి తింటారని, గొర్రెలను చంపుకొని తింటారని కాదు దీని అర్థం. మనం తినటానికనే తింటాం, ఖర్చు పెట్టడానికనే పెడతాం. కానీ మనకు మాత్రమే జీతం పెంచాలంటే ప్రభుత్వం ఎంత ముందే వస్తుంది. మనమంతా ఈ 10 ఏళ్ల నుంచి మీరు అందరూ ఉద్యోగాలు ఉన్నవాళ్ళే కదా, ఉన్నారా లేదా? 10 ఏళ్ల కన్నా యువతలు వచ్చిన వాళ్ళు ఎవరా? మరి 7 నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డ్యూటీలోకి? ఉన్నారా? 10 మంది ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు అయితే 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాళ్ళే కదా. మరి 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఎవరున్నారు? కేసీఆర్ ఉన్నాడు. దేశంలో ఎవరున్నారు? మోడీ ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళా 2 సార్లు గెలిచిన వాళ్ళే కదా ఇద్దరు కూడా. మరి ఎందుకు చేయలేదు 26,000 జీతం? ఈ 10 ఏళ్ల కింద మనం 26,000 జీతం అడగాలి. అప్పుడు 19,000 జీతమే పెంచమని అడిగినాం. 19,000 జీతం పెంచమని అడిగినప్పుడు అప్పుడు ఇంకా తక్కువ కదా, 6,000 జీతాలు తక్కువనే కదా. ఎందుకు పెంచలేదు? ఇప్పుడు ఆయన ఆలోచన చేశారా? మీరు చేశారా? చేయలేదు. అంటే మీకు 19,000 జీతం అవసరం లేదా? లేకుంటే ఎప్పుడు మరి డిమాండ్ మనం కూడా అప్పుడు 19,000 ఇప్పుడు 26,000 పెంచొద్దని అంటే మరి ఆలోచన చేద్దాం. కావాలా వద్దా? మరి ఎవరు ఇవ్వాలి? వెంకటేష్ ఇస్తాడా? దినా మిమ్మల్ని రాండి మీటింగ్ అని చెప్పి, లేకపోతే అప్పుడప్పుడు వచ్చే నేను గోపాల్ అన్న ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఆయన లేకపోతే మరి నేను అంటున్నది ఏంటంటే జీతం ఎవరిస్తారు? కొట్లాడేది మనమే కానీ జీతం ఎవరిస్తారు? మరి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? మీరు అందరూ ఎప్పుడు అడగలేదు ఆ జీతం పెంచమని 10 ఏళ్లలో? చెప్పండి. మీరు అడిగారు. మేము ఆఫీసులో కూడా మీరు 4 ఏళ్ల కింద మేము 2 నెలలు బస్సులు పనిచేసాం. జాసకు ఉందా మీకు? అప్పుడు కూడా జీతాలు పెంచమని అందరం అడుగుతున్నాం. ఒక మున్సిపల్ కార్మికులే కాదు, దేశంలో ఉండే ప్రతి కార్మికుడు మాకు జీతం పెంచమని అడుగుతున్నాం. కానీ జీతాలు పెంచుతలేదు. ఈరోజు కూడా మాకు జీతాలు పెంచలేదు. 10 ఏళ్ల కింద జీతం మొన్న ఇచ్చారు. 10 ఏళ్ల కింద జీతం. ఇందాక మీకు వెంకటేష్ చెప్తున్నాడు మాకు ఏరియాస్ ఇప్పించినాం అవి ఇప్పించినాం. నాకేమనిపించింది అంటే మా ఆఫీస్ కన్నా మీరే బెటర్ ఉన్నారు అనిపించింది. ఎందుకంటే మీకు అవి అప్పుడు ఇప్పుడు వస్తున్నాయి. నేను అడిగిన నూనెలకు సబ్బులు నూనెలు ఇస్తారంటే సబ్బులు ఇస్తారా పైసలు ఇస్తారా అంటే లేదు సార్ సబ్బులే ఇస్తారు, సంతూర్ సబ్బు ఇస్తారు, రిన్ సబ్బు ఇస్తారు అన్నారు. నెలకి ఎన్ని వస్తాయేమో మీకు? 2 సబ్బులు. మార్కెట్ లెక్క ప్రకారం మీకు ఎంత వస్తుంది చెప్పండి? అంటే 2 సబ్బులకు కలిసి ఎన్ని పైసలు అవుతాయి? అది నేను అడిగిన సంఘం ఎవరు? సిఐటి ఒకటే సంఘం, వేరేవాడు ఎవడన్నాడా? ఆర్టీసీలో మన సంఘం చిన్నదే. మనకన్నా పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలా పెద్ద సంఘాలు, ఇంకో 3 సంఘాలు ఉన్నాయి మనకన్నా పెద్ద అని చెప్పి. వాళ్ళందరూ కలిసి ఎన్ని ఇప్పించారో చెప్పనా మీకు? 30 రూపాయలు. మాకు బట్టలు ఉత్తుకునికే 30 రూపాయలు ఇప్పించారు. మరి సిఐటి ఎంత ఇప్పించింది? బట్టలు ఉత్తుకునికే కాదు, ముఖం కడుక్కునికే కూడా ఇప్పించారు కదా. ముఖం చేతులు కడుక్కునికే లేదు. సంతూర్ సబ్బు అంటే ఏంటి? స్నానం చేయడానికి ముఖం చేతులు కడుక్కు. మరి సిఐటి సంఘం గొప్పనా? మనకన్నా పెద్ద సంఘాలు ఆర్టీసీలో. మరి మాకన్నా మీరేమనుకుంటారు? ఆర్టీసీలు అంటే మంచిగా ఉంటుంది అనుకున్నారు కదా. మరి ఆర్టీసీ మంచిగా ఉన్నది ఎట్లుంది? గిట్లుంది. 30 రూపాయలు వస్తాయి మాకు. 30 రూపాయలు ఎంత తేడా ఉంది చూసారా? సిఐటి బలంగా ఉన్న మున్సిపాలిటీలో 60 రూపాయలు 65 రూపాయలు ఇస్తే సిఐటి కన్నా పెద్ద సంఘాలు వేరే దగ్గర ఆర్టీసీలో ఉన్న దగ్గర ఏమైంది? 30 రూపాయలు ఇచ్చింది. అందుకని మనం పోరాడే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం యొక్క విధానం కూడా ముఖ్యమైనదే. మనం ఎంత ఇందాకేమన్నారు? మీరు చేయలేదన్నారు. ఒక్కరనంగానే మేమందరం हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।